హాయ్ ఫ్రెండ్స్, స్టార్ట్ అయిపోయాము. స్టెప్స్ అయితే ఎక్కుతున్నాము, స్టార్ట్ అయ్యాము. సింహాచలం స్టార్టింగ్ ఆర్చ్. సింహాచలం స్టెప్స్ దగ్గర అయితే స్టార్ట్ అయిపోయాము ఫ్రెండ్స్. చూడండి, స్టార్టింగ్ లోనే హనుమాన్ విగ్రహం ఉంటుంది, చాలా హైట్ లో ఉండి. ఆ విగ్రహం బ్యాక్ సైడ్ వచ్చి బస్ మీద వెళ్ళాలనుకున్న వాళ్ళు విగ్రహం బ్యాక్ సైడ్ నుండి రూట్ ఉంటుంది, ఆ బ్యాక్ సైడ్ రూట్ నుండి వెళ్ళొచ్చు. చూస్తున్నారు కదా, స్టెప్స్ అయితే ఎక్కుతున్నాం. స్టార్ట్ అయింది. స్టెప్స్ ఎక్కుతున్నాం, స్టార్ట్ చేయి. స్టెప్స్ ఎక్కడానికి ఇబ్బందిగా ఉన్న వాళ్ళు బస్ రూట్ వెళ్ళిపోతారు. ఇదే బస్ రూటు. ఇలా ఈ కొండ మొత్తం ఎక్కి పైకి వెళ్తారు. అండ్ స్టెప్స్ మీద వెళ్ళేవారు ఇలా స్టెప్స్తో వెళ్తారు. సింహాచలం భక్తులండి, ఎక్కడెక్కడి నుంచో ఏదేదో రాష్ట్రాల నుంచి విపరీతంగా వచ్చారండి ఈరోజు సంక్రాంతి సందర్భంగా. అలాగే ఇక్కడ కూర్చోడానికి విశ్రాంతి భవనం కూడా ఉందండి, చూపిస్తున్నాను చూడండి. ఇదేనండి మెట్లు ఎక్కే వాళ్ళకి విశ్రాంతి భవనం. అంటే ఎండకి వానకి తడవకుండా, ఎండ తగలకుండా కూర్చోడానికి చాలా చక్కగా నిర్మించారు. ప్రజెంట్ చూడండి, సింహాచలం కొండ మొత్తం చూపిస్తా. ఇది అండి, ఇది సింహాచలం కొండ. చూడండి, కొండ మొత్తం చూపిస్తా. సింహాచలం కొండ ఇక కింద నుండి మొత్తం సింహాచలం సిటీ మొత్తం కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ స్టెప్స్ ఎక్కుతున్న మధ్యలో చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి, రాతితో చేసిన విగ్రహాలు. చూడండి, లెఫ్ట్ సైడ్ చూడండి ఫ్రెండ్స్, నరసింహస్వామి కొండ మధ్యలో స్టెప్స్ పక్కన పెద్ద ఎంత లోయ ఉందో, కింద సిటీ మధ్యలో ఎంత లోయ. ఇదే కొండ, సింహాద్రపన్న కొండ అంటారు. ప్రజెంట్ అయితే ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. చూడండి, ఆంజనేయ స్వామి టెంపుల్. అండి 750 స్టెప్స్ ఎక్కాం సక్సెస్ఫుల్గా. వరకు స్టెప్స్కి ముగ్గులు పెడుతున్నారండి, పసుపు కుంకుమ పెడతారండి. ఇది వాళ్ళ యొక్క కోరికలు నెరవేరుతాయి. పెట్టండి. అరే, ఇక్కడ వినాయక టెంపుల్ ఒకటి ఉందండి. మా అన్న స్టెప్స్ అయితే ఇక్కడ వరకు ఎక్కేసాడు. ఎక్కిన తర్వాత వినాయకుడిని చూసి ఆగిపోయాడు. చూడండి, వినాయకుడు చూడండి ఎంత నీట్గా. స్వయంభూ వినాయకుడు అండి ఇది. స్వయంభూ వినాయకుడు అంటే ఉడత. నేను చాలాసేపటి వినాయకుడు ప్రసాదం తినడానికి చూడండి, ఉడత ఎలా వచ్చిందో. వినాయకుడు ప్రసాదం తినడానికి వచ్చింది. మేము చాలాసేపటి నుండి అబ్జర్వ్ చేస్తున్నాం అండి. ఈ ఉడత ఇక్కడి నుంచి ఎటైనా వెళ్ళిపోతుందేమో అని చూస్తున్నాం, వెళ్ళట్లేదు. ఇక్కడే ఉన్న అక్షింతలు ప్రసాదము తినడం కోసం దీని చుట్టూనే తిరుగుతూనే ఉంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే పక్కన శివలింగం ఉంది. శివలింగం కూడా చూసేద్దాం. ఎందుకంటే మన శివభక్తులం కదా, శివలింగాన్ని మర్చిపోతే ఎలాగా. వచ్చాము శివయ్య దగ్గరికి. అయితే నంది చూడండి ఎంత చక్కగా ఉంది, శివలింగం చూడండి ఎంత చక్కగా నీట్గా చెక్కి ఉన్నదో.
మనసు కరిగిపోయిందండి శివయ్యని చూడగానే, శివలింగాన్ని చూడగానే. ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉందండి. మీరు కూడా సింహాచలం వెళ్తే డెఫినెట్లీ స్టెప్స్ ఫైనల్లో శివలింగం ఉంటుందండి. పక్కన మర్రి చెట్టు ఉండి, పక్కన మర్రి చెట్టు కింద ఉంటుందండి శివలింగం. చాలా బాగుంటుంది. కంపల్సరీ మీరు కూడా విజిట్ చేయండి. హరహర మహాదేవ శంభో శంకర, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చాలా అంటే చాలా నచ్చిందండి నాకు శివలింగం. స్టెప్స్ ఎక్కినప్పుడు నాకు నచ్చిన ప్లేస్ ఏదైనా ఉందంటే శివలింగం అండి. ఎందుకంటే నాకు వాటర్ ఒకప్పుడు కొండపై నుంచి కిందకు వచ్చేదండి. ఇదేనండి అది ఆ గంగ. ఇక్కడ మేము స్నానాలు చేసి పైకి వెళ్ళేవాళ్ళం అండి. ఇది మేము గంగతో సమానంగా చూసేటోళ్ళం అండి. ప్రజెంట్ ఇది అంతరించిపోయింది. అలాగా ఇప్పుడు కొండపైన ఉందండి. అదేవిధంగా కొండపైన కూడా చూపిస్తాను. ఫైనల్లీ స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్. పైకి వచ్చాము. పైన బస్ స్టాప్కి వచ్చాము. ఇగో నేను మొన్న అయితే వచ్చాము పైకి. ప్రజెంట్ బస్ స్టాప్ నియర్ బై ఉన్నాం. బస్ స్టాప్ దగ్గరలో. హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్లీ అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక టెంపుల్ ఆర్చ్ దగ్గర ఉన్నాం ప్రజెంట్ అయితే. చూడండి ఆర్చ్ పక్కన ఉన్న భక్తులు చుట్టూ చూసారు కదా మొత్తం అందరూ. ఫుల్ క్రౌడ్గా ఉంది బ్యాక్ మొత్తం. లోపల దర్శనంకి అయితే వెళ్ళలేదు, వెళ్తున్నాం. చూడండి ఆర్చ్, చూడండి ఆర్చ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. అయితే మరి దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నా. బాయ్ ఫ్రెండ్స్.